హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్ తెలుగు. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇవాళ కొంచెం డిఫరెంట్గా మిల్లెట్స్తో పొంగల్ చేసుకుందామండి. ఇక్కడ నేను కొర్రలతో పొంగల్ చేస్తున్నాను. మిల్లెట్స్ ఏవైనా ఎప్పుడైనా రాత్రంతా నానబెట్టుకోవాలి, అప్పుడే అవి బాగా నానుతాయి. ఇక్కడ నేను ముందు రోజు రాత్రే 3/4 కప్పు కొర్రలను తీసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్లో 3/4 కప్పు పెసరపప్పును వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. మనం కొర్రలు ఎన్నైతే తీసుకుంటామో అలాగే పెసరపప్పు కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. రెండు సేమ్ రేషియోలో ఉండాలి. వేయించుకున్న పెసరపప్పును కూడా 1 గంట పాటు నానబెట్టుకోవాలి. 1 గంట తర్వాత అదే కుక్కర్లో కొర్రలు ఇంకా పెసరపప్పు రెండింటిని వేసి 1:3 రేషియోలో వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను కొర్రలు ఇంకా పెసరపప్పు రెండు కలిపి 1.5 కప్పు తీసుకున్నాను కాబట్టి 4.5 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 విజిల్లు వచ్చేంత వరకు కుక్కర్ని అలాగే ఉంచాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని పూర్తిగా ప్రెషర్ పోయేంత వరకు కుక్కర్ని అలాగే వదిలేయాలి. పూర్తిగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పోపును పెట్టుకుందాం. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు బాగా వేగిన తర్వాత 2 నుంచి 3 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కాస్త వేగాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సేమ్ ప్రాసెస్లో కొర్రలతోనే కాకుండా జొన్నలతో కూడా చేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. పోపు అంతా బాగా వేగిన తర్వాత ఈ పోపుని ముందుగా రెడీ చేసుకున్న పొంగల్లో వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే రుచికరమైన కొర్రల పొంగలి రెడీ. ఎప్పుడు బియ్యంతోనే కాకుండా ఒకసారి ఇలా కొర్రలతో కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.